ఇక వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా మొద్దు నిద్ర వేడి 1వ తేదీన ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలని అన్నారు. జగన్ నాటకంలో భాగంగా గత 2 నెలలు పింఛన్దారుల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. ఏప్రిల్, మే నెలలో జగన్ నేతృత్వంలో జరిగిన దుర్మార్గపు కుట్రలో సీఎస్, సర్ఫ్ సీఈఓ కలిసి పదుల సంఖ్యలో వృద్ధుల ప్రాణాలకు కారణమయ్యారని ఆరోపించారు. ఇళ్ల వద్ద పెన్షన్లు అందించకుండా జరిగిన కుట్రపై సమీక్షించి అధికారంలోకి రాగానే అందరిపైన చర్యలు తీసుకుంటామని దేవినేని ఉమా హెచ్చరించారు. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపిస్తే 45 నుంచి 50 మందికి 1 నుంచి 2 రోజుల్లో ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. పూర్తిగా పింఛన్లన్నీ కూడా ఇంటికి వెళ్ళి ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఎవరికి వాడు బాధ్యత లేకుండా దీని గురించి మాట్లాడకుండా ఆ వృద్ధుల గురించి ఆ పింఛన్దారుల గురించి పట్టించుకోకుండా ఎవరు దుర్మార్గాలకు పాల్పడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి తలుపు తట్టండి, ఒక్కసారి మేల్కొల్పండి. మళ్ళీ ఒకసారి వాళ్ళందరూ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరొకసారి మేల్కొల్పి ఆ పింఛన్దారులకి ఇంటి దగ్గరే పెన్షన్ వెళ్ళాలి, పంపించమని గట్టిగా ప్రశ్నించండి. కళ్ళు తెరవమని చెప్పండి. చీఫ్ సెక్రటరీకి ఎన్నికలు అయిపోయాయి, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఇంకా మీరు స్వామి భక్తి కట్టిపెట్టండి.